ఫస్ట్ వన్ నాడీ వ్యవస్థ, రెండోది రసాయన గ్రాహకాలు. ఏంటి ఇవి రెండు? మానవుని యొక్క శ్వాస కదలికలను నియంత్రించేవి. మానవుని యొక్క శ్వాస కదలికలను నియంత్రించేవి రెండు అనమాట. ఒకటి నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది, రెండు రసాయన గ్రాహకాలు అనేవి శ్వాస కదలికలను నియంత్రిస్తాయి. శరీరానికి అనుగుణంగా, శరీర కదలికలకు అనుగుణంగా శ్వాసక్రియ రేటును నియంత్రించే కారకం, మొట్టమొదటి కారకం వచ్చేసి నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థలో శ్వాస లయను ప్రారంభించేది, శ్వాస లయను నిరోధించేది అనేవి ఉంటాయన్నమాట. శ్వాస లయను ప్రారంభించేవి, శ్వాస లయను నిరోధించేవి. సో శ్వాస లయను ప్రారంభించేది వచ్చేసి మెదడులోని మస్తిష్కం. మెదడులోని మస్తిష్కం అంటే పెద్ద మెదడు, అతి ముఖ్యమైన భాగం అనమాట. మెదడులో అతి ముఖ్యమైన భాగం ఏంటి? మస్తిష్కం, సెరిబ్రమ్. ఈ సెరిబ్రంలోని ఒక ప్రత్యేకమైన స్థానం వద్ద శ్వాసలయ జనక కేంద్రం ఉంటుందన్నమాట. శ్వాసలయ జనన కేంద్రం. సో శ్వాసలయ జనన కేంద్రం ఎక్కడ ఉంటుంది? మెదడులోని మస్తిష్కంలో ఉంటుంది. దీని నుంచి సమాచారం అనేది, అంటే ఇన్ఫర్మేషన్ అనేది పర్షుకల్లోని కండరాలకు, ఉదర వితానంలోని కండరాలకు వెళ్ళడం వలన ఈ కండరాలు అనేవి ఏం చేస్తాయి? సంకోచిస్తాయి. సో దీనిని ఏమంటామంటే ఉచ్ఛ్వాసం అంటాము. దీన్ని ఏమంటాం? ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఉచ్ఛ్వాసం. ఇది ఎంతవరకు ఉంటుందంటే ఇన్ఫర్మేషను 2 సెకండ్స్ కాలం వరకు ఉంటుంది అనమాట. దీని నుంచి సమాచారం ఎంత సెకండ్ కాలం వరకు ఉంటుంది? 2 సెకండ్లు. అంటే ఉచ్ఛ్వాస ప్రక్రియ ఎన్ని సెకండ్స్లో పూర్తవుతుంది? 2 సెకండ్స్లో పూర్తవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెదడులోని మస్తిష్కంలో శ్వాసలయ జనక కేంద్రం అనే ప్రత్యేకమైన కేంద్రం ఉంటుంది. ఈ కేంద్రం నుండి సమాచారం అనేది పర్షుకల్లోని వెలుపలి పర్షుకాంతర కండరాలకు మరియు విభాజక పటలంలోని కండరాలకు, మధ్యఛేద కండరాలకు చేరడం వలన ఈ కండరాలు అనేటి సంకోచిస్తాయి. తత్ఫలితంగా ఉచ్ఛ్వాస ప్రక్రియ అనేది జరుగుతుంది. ఉచ్ఛ్వాసం అంటే ఏంటి? గాలిని లోనికి తీసుకోవడం. సో ఇది ఫస్ట్ స్టేజ్. తర్వాత లోనికి తీసుకున్న తర్వాత ఏం జరగాలి? నిశ్వాస ప్రక్రియ జరగాలి. నిశ్వాస ప్రక్రియను కంట్రోల్ చేసేది వచ్చేసి శ్వాసలయ జనక కేంద్రాన్ని నిరోధించేది పాన్స్ వెరోలిలోని వెనుక మెదడులోని భాగం. ఇది పాన్స్ వెరోలిలోని న్యూమోటాక్సిక్ కేంద్రం. పాన్స్ వెరోలిలోని న్యూమోటాక్సిక్ కేంద్రం నుంచి సంకేతాలు పర్షుక కండరాలకు మరియు విభాజక కండరాలకు చేరి ఈ కండరాలను సడలింప చేస్తాయి. ఈ సమాచారం ఎంతసేపు ఉంటుందంటే 3 సెకండ్స్ పాటు ఉంటుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? నిశ్వాసం జరుగుతుంది. నిశ్వాస ప్రక్రియ అనేది జరుగుతుంది. ఉచ్ఛ్వాసం జరగాలంటే శ్వాస లయ జనక కేంద్రం నుండి సమాచారము, నిశ్వాస ప్రక్రియ జరగాలంటే న్యూమోటాక్సిక్ కేంద్రం నుండి సమాచారం చేరుతుంది అనమాట. అంటే ఈ న్యూమోటాక్సిక్ కేంద్రం అనేది శ్వాసలయ జనక కేంద్రం యొక్క చర్యలను నియంత్రిస్తుంది. ఇది ఎంతసేపు ఉంటుంది? 3 సెకండ్లు. అంటే నిశ్వాస ప్రక్రియ జరగడానికి పట్టే సమయం 3 సెకండ్స్, ఉచ్ఛ్వాస ప్రక్రియ జరగడానికి పట్టే సమయం 2 సెకండ్ల కాలం పడుతుంది. తర్వాత వీడికి ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేది అయిపోతుంది. అంటే ఒక శ్వాసక్రియ అనేది జరుగుతుంది. రెండో శ్వాసక్రియ ప్రారంభం కావాలంటే ఈ శ్వాసలయ జనక కేంద్రానికి పాన్స్ వెరోలి నుంచి సమాచారం వెళ్తుందన్నమాట. పాన్స్ వెరోలిలోని అపోన్యూస్టిక్ సెంటర్, అపోన్యూస్టిక్ కేంద్రం. సో పాన్స్ వెరోలిలో మరి ఒక ప్రాంతం అనమాట. అది అపోన్యూస్టిక్ ప్రాంతం నుంచి సమాచారం అనేది శ్వాసలయ జనక కేంద్రానికి చేరడం వలన ఈ జనక కేంద్రం నుంచి సమాచారం ఎక్కడికి వెళ్తుంది? పర్షుక కండరాలకు, విభాజక కండరాలకు చేరి సంకోచం మరియు ఉచ్ఛ్వాసం ప్రారంభమవుతుంది. ఉచ్ఛ్వాసం అయిపోతానే మళ్ళీ నిశ్వాసం, నిశ్వాసం అయిపోతానే అపోనిస్టిక్ సెంటర్ నుంచి మళ్ళీ సమాచారం శ్వాసలయ కేంద్రానికి వెళ్ళి ఈ విధంగా శ్వాసక్రియ రేటును నియంత్రించే మొట్టమొదటిది వచ్చేసి నాడీ వ్యవస్థ, రెండోది రసాయన గ్రాహకాలు. ఇవి 2 రకాలు అనమాట. ఈ రసాయన గ్రాహకాలు 2 రకాలుగా ఉంటాయి.
ఒకటి కేంద్రీయ రసాయన గ్రాహకాలు, రెండు పరదీయ రసాయన గ్రాహకాలు. కేంద్రీయ సెంట్రల్ కెమికల్ రిసెప్టార్స్, పెరిఫెరల్ కెమికల్ రిసెప్టార్స్. కేంద్రీయ రసాయన గ్రాహకాలు ఎక్కడ ఉంటాయంటే మధ్యాకుహరంలో ఉంటాయి. మధ్యాముఖంలోను. పరదీయ రసాయన గ్రాహకాలు ఎక్కడ ఉంటాయంటే దైహిక మరియు కరోటా ధమనుల్లో ఉంటాయి, అంటే రక్తనాళాల్లో ఉంటాయి. పరదీయ రసాయన గ్రాహకాలు రక్తనాళాల్లోనూ, కేంద్రీయ రసాయన గ్రాహకాలు మధ్యాముఖంలోనూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ కేంద్రీయ రసాయన గ్రాహకాలు కార్బన్ డైఆక్సైడ్కు ప్రోటాన్లకు సునిశ్చితత్వాన్ని కలిగి ఉంటాయి. సునిశ్చితత్వం అంటే వీటి గాఢత పెరుగుతూనే, కార్బన్ డైఆక్సైడ్ ప్రోటాన్ల యొక్క గాఢత పెరుగుతూనే ఈ కేంద్రీయ రసాయన గ్రాహకాల నుంచి సమాచారం అనేది శ్వాసలయ జనక కేంద్రానికి వెళ్ళి ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస ప్రక్రియలను ప్రేరేపించడం అనేది జరుగుతుంది. ఈ పరదీయ రసాయన గ్రాహకాలు రక్తనాళాల్లో ఉంటాయి. రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు ప్రోటాన్ల గాఢత పెరిగే కొద్దీ వీటి నుంచి కూడా సమాచారం శ్వాసలయ జనక కేంద్రానికి చేరి శ్వాసక్రియను నియంత్రించడం అనేది జరుగుతుంది. వీటిని బట్టి శ్వాస లయను ప్రారంభించడం మరియు నియంత్రించడంలో ఆక్సిజన్ యొక్క పాత్ర అనేది లేదు. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడెక్కడ మనం ఆక్సిజన్ గురించి చదువుకోవడంలే. శ్వాస లయను ప్రారంభించడం మరియు నిరోధించడంలో దేని యొక్క పాత్ర లేదు? ఆక్సిజన్ యొక్క పాత్ర లేదు. కార్బన్ డైఆక్సైడ్ పాత్ర ఉంది, ప్రోటాన్ల యొక్క పాత్ర ఉంది, నాడీ వ్యవస్థ యొక్క పాత్ర అనేది క్షుణ్ణంగా మనము గమనిస్తాము. నెక్స్ట్, శ్వాసక్రియలో లేదా శ్వాస వ్యవస్థలో కలిగే అపస్థితులు, కలిగే వ్యాధులు అనమాట. శ్వాస వ్యవస్థకు వచ్చే వ్యాధులు, అపస్థితుల గురించి చూద్దాం. ఒకటి ఉబ్బస వ్యాధి, అపస్థితులు. ఒకటి ఉబ్బస వ్యాధి లేదా ఆస్తమా అంటాం దీన్ని. ఈ ఉబ్బస వ్యాధి ఎలా కలుగుతుందంటే అలర్జీని కలగచేసే కారకాలైన హిస్టమైన్, అలర్జీని కలగజేసే కారకమైన హిస్టమైన్ వలన ఏం సంభవిస్తుంది? ఉబ్బస వ్యాధి అనేది సంభవిస్తుంది. ఈ ఉబ్బస వ్యాధి సంభవించినప్పుడు శ్వాసనాళం, శ్వాస నాళికలు వాపు సంభవిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా వాయునాళం, శ్వాసనాళం, ఇవి శ్వాసనాళికలు. సో ఈ విధంగా బ్రాంచెస్గా డివైడ్ అయి ఉంటాయి. ఈ నాళికల్లో వాపు సంభవించడం వలన ఈ నాళికలు అనేవి ఏమవుతాయి? కుచించుకుపోతాయి, అంటే మూసుకుపోతాయి అన్నమాట. మూసుకుపోయినప్పుడు గాలి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. సో ఇవి వాపు సంభవించి, ఇక్కడ వాపు సంభవించి కుచించుకుపోతాయి, మూసుకుపోతాయి. మూసుకుపోయినప్పుడు గాలి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా దీని యొక్క లక్షణాలు వచ్చేసి దగ్గు రావడం, ఈల శబ్దం రావడం, ఈడ్పు లక్షణం, రొమ్ము భాగంలో బరువుగా ఉండడం, బిగించుకున్నట్టు, రొమ్ము భాగంలో బిగించుకున్నట్టు ఉండడం. సో ఇది ఈ ఉబ్బస వ్యాధి లేదా ఆస్తమా వ్యాధి యొక్క లక్షణాలు. ఏమేమి వస్తాయి? దగ్గు వస్తుంది, ఈల శబ్దం, గాలి వచ్చినప్పుడు ఈలలాగా శబ్దం వస్తుంది, ఈడ్పు లక్షణాలు, ఈ చెస్ట్ భాగంలో బిగించుకున్నట్టు ఉండడం అనేది ఈ ఉబ్బస వ్యాధి యొక్క లక్షణాలు. రెండోది ఎంఫైసీమా. ఇది పొగ తాగడం వలన సంభవించే వ్యాధి. పొగ తాగడం వలన సంభవించే వ్యాధి. పొగ తాగడం వలన ఊపిరితిత్తుల్లోని ఏముంటాయి? ఇక్కడ సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని వాయుగోణులు అంటాం.
ఈ వాయుగోనులు ఉపరితల వైశాల్యం తగ్గిపోతుంది అనమాట. ఈ ఉపరితల వైశాల్యం తగ్గి వాయువుల వినిమయం కూడా తగ్గిపోతుంది. తత్ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. దీన్ని ఏమంటాం? ఎంఫైసీమా అంటాం. పొగ తాగడం వలన వాయుగోనుల యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఫలితంగా వాయువుల వినిమయం తగ్గి కణజాలాలకు ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ బ్రాంకైటిస్. ఈ బ్రాంకైటిస్లో ఏం జరుగుతుందంటే ఈ శ్వాస నాళికల్లో ఉండే శ్లేష్మ స్తరం నుంచి శ్లేష్మం అధికంగా ఉత్పత్తి అవుతుందన్నమాట. అధికంగా శ్లేష్మం ఉత్పత్తి అవడం వలన శ్వాస నాళికల నుంచి అధిక శ్లేష్మం ఉత్పత్తి కావడం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు చిక్కటి కఫంతో కూడిన దగ్గు ఏర్పడుతుంది అనమాట. కఫంతో కూడిన దగ్గు ఏ వ్యాధిలో? బ్రాంకైటిస్. సో బ్రాంకైటిస్లో శ్లేష్మంతో కూడిన చిక్కటి కఫంతో కూడిన దగ్గు అనేది ఏర్పడుతుంది. శ్లేష్మ గ్రంథుల వాపు సంభవించి అధిక శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ న్యూమోనియా. నెక్స్ట్ వ్యాధి న్యూమోనియా. ఇది బ్యాక్టీరియా వలన సంభవించే వ్యాధి. ఆ బ్యాక్టీరియా పేరేంటంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వలన సంభవించే వ్యాధి. ఈ వ్యాధి సంభవించినప్పుడు వాయు గోనులలో అధికంగా శ్లేష్మం చేరడం వలన వాయుగోనుల్లో అధికంగా శ్లేష్మం చేరుతుంది. ఫలితంగా బయట నుంచి వచ్చే వాయువుల యొక్క వినిమయం అనేది తగ్గుతుంది. సో ఈ వ్యాధిని ఏమంటామంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వలన సంభవించే వ్యాధి అంటే న్యూమోనియా. ఈ న్యూమోనియా వ్యాధులు ఏం జరుగుతుంది? వాయు గోనులలో అధికంగా శ్లేష్మం చేరడం వలన ఆక్సిజన్ వాయువుల వినిమయం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వృత్తిపరమైన వ్యాధులు. ఒకటి ఆస్బెస్టాసిస్, 2 సిలికోసిస్, 3 సిడరోసిస్, 4 బ్లాక్ లంగ్ డిసీజ్. నలుపు ఊపిరితిత్తు వ్యాధి. ఇవి 4 రకాలు వృత్తిపరమైన వ్యాధులు అనమాట. వృత్తిపరమైన అపస్థితులు అంటే ఒక వృత్తికి సంబంధించిన వ్యాధులు అనమాట. ఆస్బెస్టాసిస్ అంటే ఆస్బెస్టాస్ పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తుల్లో ఆస్బెస్టాస్ ధూళిగన ఊపిరితిత్తుల్లోనికి వెళ్తే సంభవించే వ్యాధి ఏంటంటే ఆస్బెస్టాసిస్. నెక్స్ట్ సిలికోసిస్ అంటే సిలికాన్ అంటే ఇసుక క్వారీలు గనులో పనిచేసే వ్యక్తుల్లో డస్ట్ పార్టికల్స్ అన్ని ఊపిరితిత్తుల్లోనికి శ్వాస మార్గాల్లోనికి చేరడం వలన సంభవించే వ్యాధి సిలికోసిస్. సిడరోసిస్ అంటే ఇనుము ధూళి వాయు ప్రసరణ మార్గాల్లోనికి ప్రవేశించడం వలన సంభవించే వ్యాధి సిడరోసిస్. దీనిలో కింది లక్షణాలన్నిటి కనబడతాయి అన్నమాట. హీమోసిడరోసిస్ వ్యాధులు. హీమోసిడరోసిస్ వ్యాధి, న్యూమోకోనిసిస్, నెక్స్ట్ హైపర్ఫెర్రీమియా అనే వ్యాధులు అనేవి కలుగుతాయి అన్నమాట. సిడరోసిస్ ఫలితంగా అంటే ఇనుపు ధూళి లోపలికి వెళ్ళడం వలన హీమోసిడరోసిస్, న్యూమోకోనిసిస్, హైపర్ఫెర్రీమియా అనే వ్యాధులు అనేటి వ్యక్తుల్లో మనము చూస్తాం. బ్లాక్ లంగ్ డిసీజ్ అంటే బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తుల్లో బొగ్గు డస్ట్ అనేది ఊపిరితిత్తుల్లోకి చేరడం వలన సంభవించే వ్యాధి ఏంటంటే బ్లాక్ లంగ్ డిసీజ్. సో ఇవి అపస్థితులు అనమాట. మొదటిది ఎంఫైసీమా, బ్రాంకైటిస్, ఆస్తమా, న్యూమోనియా. నెక్స్ట్ వృత్తిపరమైన వ్యాధులు ఏమి చదువుకున్నాం? ఆస్బెస్టాసిస్ అంటే ఆస్బెస్టాస్ పరిశ్రమలు. నెక్స్ట్ సిలికోసిస్ అంటే ఇసుక క్వారీలు గనుల్లో పనిచేసే వ్యక్తులలో ఆ ధూళి వెళ్ళడం వలన. సిడరోసిస్ అంటే ఇనుము. బ్లాక్ లంగ్ డిసీజ్ అంటే బొగ్గు అనేది ఊపిరితిత్తులకు చేరడం వలన సంభవించే వ్యాధి బ్లాక్ లంగ్ డిసీజ్.